హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి, పూర్ణ మనస్సుతో చెప్పాలి, పూర్ణ బలముతో చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి చెప్పాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యం చివరి వరుస అందరికీ తెలుసు. 2024 ప్రారంభ ఘడియల్లో ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏమిటి? నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను. అందరూ కలిసి ఆ వాగ్దానాన్ని ఉచ్చరించండి. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ 2024వ సంవత్సరానికి గాను ప్రభు మన హోసన్న మినిస్ట్రీస్కి ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం. ఇప్పటికే ఆ వాగ్దానాన్ని విశ్వసించి ఆ వాగ్దానాన్ని ఆధారం చేసుకొని జనవరి 1వ తారీఖు మొదటి ఘడియలోనే వాగ్దాన సందేశం ప్రభు ఇచ్చారు. అలాగే జనవరి 7వ తేదీన ప్రభు బల్ల రోజు కూడా మిగిలిన కొన్ని మాటలు ప్రభు వాగ్దానానికి సంబంధించిన మిగిలిన భాగాలు కూడా ప్రభు మనకిచ్చారు. అయితే గత 10 రోజుల క్రితం ప్రార్థన చేసుకుంటూ ఈ గుడారాల పండుగల నిమిత్తం, ఈ వర్తమానాల నిమిత్తం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ వాగ్దానాన్ని మరలా పునఃప్రతిష్ఠించమన్నారు ప్రభు. మరలా పునఃప్రతిష్ఠించమన్నారు. ఏమిటది? నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను. చూడండి, దేవుని వాగ్దానాలు సమాజానికి ఇవ్వబడ్డాయి, సంఘానికి ఇవ్వబడ్డాయి. ఎక్కువ శాతం వ్యక్తిగతంగా 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 నిన్ను 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 నిన్ను. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, దూరాన సమీపాన ఎందరైతే దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఏదో గుంపులో గందరగోళం అన్నట్లు కాకుండా ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగానే ఆ వాగ్దానాన్ని, ఆ దేవుని మాటలు విశ్వసించి ప్రక్కనోళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని, ప్రక్కనోళ్ళకి ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందేమోనని కాకుండా వెంటనే మీరు సేవకుని నోట దేవుని మాట వెలువడుతూ ఉండగానే ఆమేన్ అంటే నా జీవితంలో అలాగు జరుగునుగాక. ఇప్పుడు ఏదైతే సేవకుడు చెప్తూ ఉన్నారో అదుగో 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 ఆ వ్యాఖ్యానం నా జీవితంలో ప్రభువు నెరవేర్చునుగాక అని విశ్వసించాలి. దైవజనుడైన పౌలు సంఘానికి ఉత్తరం రాస్తూ అంటారు, మేము దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు అది మనుషుల వలన కలిగినది కాదని దేవుని వాక్యమని మీరు విశ్వసించారు కనుక ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయునుగాక. 9, 10 2 వాక్యాలు కలిసి ఉన్నాయి. ఈ కలబోతలో ఉన్న ఒక చిన్న పదాన్ని మీకు గుర్తు చేస్తాను. అదేమిటంటే 9, 10 కలిసి వస్తున్నప్పుడు నిన్ను ఉపేక్షింపక అంటే గతంలో నీ పద్ధతులను బట్టి, నీ నడతని బట్టి, నీ ప్రవర్తనని బట్టి, అల్ప విశ్వాసాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, దేవుని మీద నీకు మక్కువ లేకపోవడాన్ని బట్టి దేవుడు ఎందుకో నిన్ను ఉపేక్షిస్తూ వచ్చారు. అయితే సంవత్సర ప్రారంభంలోనే ప్రభు చెప్పారు, మరలా 2 నెలలు దాటిన తర్వాత 3వ నెలలో ముచ్చటగా మరలా నీతో చెప్తున్నారు, నిన్ను ఉపేక్షింపక.
ఈ 2 నెలల్లో నా సన్నిధిలో నీవు నడిచిన నడతని బట్టి, నీవు సరిదిద్దుకున్న ప్రవర్తనను బట్టి, నా ఎడల నీవు కలిగి ఉన్న మక్కువను బట్టి ఈ 3వ నెలలో మరలా ప్రభు చెప్తున్నారు, నిన్ను ఉపేక్షింపక నీతి అను నా దక్షిణ హస్తముతో ఆదుకుంటాను. జనవరి 1వ తారీఖున ఆదుకోవడం అంటే ప్రభుత్వాలు కూడా ఓదర కొడుతుంటారు. ఏమనంటే మేము ఆదుకుంటాం, మేమొస్తే మేము ఆదుకుంటామని. ఎంతవరకు ఆదుకుంటున్నారో చవి చూస్తూ ఉన్న మీకు తెలియందేవి కాదు. ఆదుకోవడం అంటే కేవలం ఒక్క కోణాన్నే పరిగణలోకి తీసుకొని ఆదుకోవడం అంటారా? ఆ మధ్య తుఫాన్లు వచ్చాయి. దేవుని మహాకృపను బట్టి ఈ తుఫాన్లన్నిటికీ ఆడవాళ్ళ పేర్లే పెట్టారు. అయినా ప్రపంచ మహిళా దినోత్సవం రోజున మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం మంచిది కాదు. ప్రపంచ వనితలందరికీ శిరస్సు వచ్చి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వర్తమానంలోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మరింత పైకి లేపుతా. హల్లెలూయా. లెగుస్తారా లేగరా? మీ ఆరాటం అది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా తుఫాన్లు వస్తున్నాయి. ప్రభుత్వాలు చెప్పకనే చెప్తున్నాయి. ముందస్తు వాతావరణ శాఖ వాళ్ళు సమాచారాన్ని చెప్తున్నారు. రాగల 24 గంటల్లో 48 గంటల్లో తుఫాన్ రాబోతుంది, లైలా రాబోతుంది, మజ్ను రాబోతుంది, అనుష్క రాబోతుంది, ఐశ్వర్య రాబోతుంది, హరికేన్ రాబోతుంది, ఇంకా అన్నీ మీ పేర్లే. రాబోతుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కాస్త మీరు అటు వెళ్ళండి, షెల్టర్లోకి వెళ్ళండి, వాతావరణ సహాయ కేంద్రానికి వెళ్ళండి అంటే ఎందుకు వెళ్తారు? దొబ్బేసిందేమో గవర్నమెంట్ స్థలం. పట్టణంలో ఉన్న మురుగునీరంతా వెళ్ళాల్సిన ఆ గోతులో ఇళ్ళు వేసుకుంటారు, కదలరు. మునిగిపోవా మరి? సరే, చాలా ఇండ్లు మునిగిపోయాయి. పాపం మీడియా మిత్రులు వచ్చి వాళ్ళని అడుగుతున్నారు, ఏమ్మా ముసలమ్మ, ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుందా? ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుందా? ఒక ముసలిది అంటుంది, ఏం ఆదుకుందయ్యా, ఇందిరమ్మ వస్తుందని చూస్తే రాలేదు. ఆవిడ పోయి 30 ఏళ్ళు అయింది. ఇందిరమ్మ వస్తుందేమోనని ఇందిరమ్మ చచ్చి 30 ఏళ్ళు అయింది. అసలు ఆ గోతులో ఇళ్ళు వేసుకున్న వాళ్ళకి అసలు ప్రభుత్వం ఎవరిదో తెలియదు, ఎవరు ఆదుకుంటారో తెలీదు. అర్థమవుతుందా మీకు? ఆదుకోవడం అంటే కేవలం తుఫాను బాధితులు మాత్రమేనా? నేను 31st నైట్ చాలా విషయాలు చెప్పాను. ఆదుకోవడం అంటే ఆర్థికంగా ఆదుకోవడం, ఉద్యోగరీత్యా ఆదుకోవడం, ఆరోగ్యపరంగా ఆదుకోవడం, అన్ని కోణాలు. కొంతమందిని సాక్ష్యం కాదు కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు అంటారు, అయ్యగారు పలానా రోజున అదిగో ఆ కుటుంబం గనక ఆదుకోకపోయింటే ఇవాళ మేము రోడ్డును పడుండేవాళ్ళమండి, వాళ్ళు ఆదుకోబట్టే ఇదిగో ఈ 5,000 కాస్త నోట్లోకి వెళుతున్నాయి. అంటే ఏదో ఒక కోణములో ఎవరో వీళ్ళని ఆదుకున్నారు. ఎయిదర్ ఫినాన్స్, ఆర్థికంగానా, లేకపోతే మాట సహాయమా, లేకపోతే సమృద్ధి, ఐశ్వర్యమా, క్షేమమా, ఆరోగ్యమా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నారు, నీతి అను నా దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి. జనవరి 1వ తారీఖున దక్షిణ హస్తం ఆదుకుంటుంది. ఆ విషయాలు చెప్పాను. ఇవాళ ఈ రాత్రి ఆ దక్షిణ హస్తం అంటే ఏంటో అచ్చమైన తెలుగులో ఆ పదానికి నిర్వచనం తీసుకుంటే కుడి చెయ్యి అని అర్థం. ఇదిగో ఉదయించే సూర్యునికి ఎదురుగా నుంచొని, అస్తమించే సూర్యుడు కాదు సుమా,
ఉదయించే సూర్యుడికి ఎదురుగా నుంచుంటే అది తూర్పు, వెనకున్నది పడమర. ఉదయించే సూర్యునికి ఎదురుగా నుంచొని ఇదిగో ఈ కుడి చేతి వైపునున్న దిక్కే దక్షిణ దిక్కు. ఈ దక్షిణ దిక్కును ఉన్న చేతినే కుడి చెయ్యి అంటారు. ఉత్తర దిక్కునున్నది ఎడమ చెయ్యి. ఉత్తర దిక్కున దేవుని సభా పర్వతం ఉంటుంది. దేవుడు కార్యాలు జరిగించే చోటు. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేవుడైన యెహోవాకు కూడా ఒక ఆఫీస్, కార్యాలు జరిగించే ఒక చోటు ఉత్తర దిక్కునున్నట్లుగా మనం యోబు గ్రంథంలో గమనిస్తాం. దక్షిణ దిక్కు భౌగోళికంగా మనం గమనిస్తే లాటిన్ భాషలో దక్షిణాన్ని ఆస్ట్రాలస్ అంటారు. ఈ ప్రపంచ వీరులు ఒకప్పుడు ఈ దిక్కులు తెలియని రోజుల్లో, అలాగే ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో ఓడలు వేసుకొని సముద్రయానం చేస్తూ ఉన్న వాళ్ళందరూ, ఈ గ్రీకు వీరులు, లాటిన్ మనుషులు ఈ భౌగోళికంగా సముద్ర మార్గాలు వెళుతూ సముద్రానికి ఆ దక్షిణ దిక్కులో ఉన్న ఆస్ట్రేలియా అనే మాట లాటిన్ పదములో నుంచి వచ్చింది. ఆస్ట్రేలియా భూగోళంలో దక్షిణ దిక్కులో ఉంటుంది కనుక దానికి ఆస్ట్రేలియా అనే నామకరణం చేశారు మన పూర్వీకులు. ఈ రాత్రి నేను ఒక్క 4-5 మాటలు కుడి చెయ్యి దక్షిణ హస్తం అనే గ్రాంధికం మాట్లాడడం కంటే కూడా కుడి చేతిని గూర్చిన, నా దేవుని కుడి చేతిని గూర్చిన కొన్ని విషయాలు, ఒక్క 4-5 విషయాలు ఈ రాత్రి దేవుని పక్షముగా మీకు అందించబోతున్నారు. 2 రోజుల క్రితం బుధవారం రాత్రి ఈ వేదికని ప్రతిష్ఠించే రోజున అదిగో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన దైవజనుడు జాషువా మోజెస్ గారు గత సంవత్సరాల్లో ఎన్నడూ అనుభవించిన ప్రకృతికి అతీతమైన అసాధారణమైన కార్యాలు అని మాట్లాడారు. ఇంత క్రితం అబ్రహాము ప్రసంగానికి ముందు కూడా వారు ఆ మాటలే మాట్లాడారు. గతంలో ఎన్నడూ జరగని, గతంలో ఎన్నడూ అనుభవించని. ఆత్మీయులారా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, గతంలో నా ప్రభు యొక్క హస్తపు స్పర్శ మీరు ఎప్పుడైనా అనుభవించారా అని అంటే ఎంతమంది అనుభవించామని చెప్తారో నాకైతే తెలియదు. 2, దైవ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క ఆ ప్రత్యక్షత మీకుందా అని అడిగితే తెలియదండి, అట్లాంటిది ఉంటుందా, అలా 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 కనబడుతారా ఆయన అంటే? ఇంట్లో ఎక్కడైనా ఒంటరిగా 4 గోడల మధ్యలో కూర్చుంటే కనబడతారేమో అనుకున్నాను, కానీ ఇంత సమూహంలో దైవ ప్రత్యక్షత ఉంటుందంటారా? విశ్వసించండి. క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి ఆనబెట్టి చెప్తున్నాను, ఈ రాత్రి నా దేవుని దక్షిణ హస్తం అనే కుడి చెయ్యి మిమ్మల్ని ఒక్కొక్కరిని తాకబోతా ఉంది, మిమ్మల్ని ఒక్కొక్కరిని ముట్టబోతా ఉంది. నా దేవుని కుడి చేతి స్పర్శ తగిలిన వెంటనే యేసు నామములో మీ ప్రాణాత్మ దేహాలు పులకించునుగాక. గతంలో మీరు ఎన్నడూ అనుభవించుండ్రో అలాగే యేసు క్రీస్తు యొక్క దర్శనం. కొంతమంది 5-6 గంటలుగా ఇది చూసి ఉదయాన్నే వచ్చి చెప్తారు, అయ్యగారు నాకు రాత్రి ఒక దర్శనం వచ్చిందండి, రాత్రి కళ వచ్చిందండి. ఎట్లా? అదే అయ్యగారు స్టేజ్ మీద పెట్టారు కదా బొమ్మ, అట్లాగే వచ్చిందండి. ఎందుకంటే నిన్న చూసావు, ఇవాళ చూసావు. చూసిన దానిని బట్టి వచ్చే దర్శనాలు వేరు, వినిన దానిని బట్టి వచ్చే దర్శనాలు వేరు. ఈ రాత్రి మీ మట్టుకు మీరే అనుభవపూర్వకముగా దైవ కుమారుడైన క్రీస్తు ప్రత్యక్షతను చూడబోతున్నారు యేసు నామములో. అలా పరిశుద్ధుల మధ్యలో ఉన్న దైవ మహదైశ్వర్యాన్ని చూసేటట్లుగా మీ మనోనేత్రాలు తేటగా వెలిగించబడునుగాక. క్లుప్తంగా కట్టే కొట్టే తెచ్చా,
క్లుప్తంగా చెప్తాను. ఆ తదుపరి నిన్న మోహన్ గారు చెప్పినట్లుగా, ఆ సేవకుని ద్వారా ప్రభు మాట్లాడినట్లుగా ప్రతి వర్తమానం ముగించిన తర్వాత ఎక్కువ సమయం ప్రార్థనకి కేటాయించాలనుకుంటున్నాం. అంచేత మీరు కూడా మీరే ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే నా దేవుని బలమైన కార్యాలు మీరు అనుభవించుదురు గాక. ఒకవేళ అయ్యగారు నేను ఆ స్టాల్స్ దగ్గర కూర్చునండి బాబా, అంటే నేను పగల పందిళ్ళలో ఉన్నాను బాబా, ఈ వేదిక మీద నుంచి ప్రభు హస్తం అంత దూరం చాపబడుతుంది అయ్యగారు, రక్షింప నేరకుండానట్లు నా దేవుని హస్తము కొరచ కాలేదు, మిమ్మల్ని బాగు చేయకుండా ఉండడానికి నా దేవుని దీర్ఘశాంతం తగ్గిపోలేదు, యేసు నామములో బూదిగంతాల వరకు నా దేవుని హస్తం చాపబడునుగాక. ఒక్కొక్క మాటను చదువుకుందాం. మొదటి మాట 63వ కీర్తన 63వ కీర్తన 7-8 వాక్యాలు చదివి సహాయం చేస్తారు. 63వ కీర్తన 7-8 వాక్యాలు. నీవు నాకు సహాయుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచు ఉన్నది గనక నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచు ఉన్నది. స్తోత్రం చెప్పు గట్టిగా. తెలుగు బైబిల్లో ఒకసారి వాక్యాన్ని చూపెట్టండి. 8వ వాక్యాన్ని ఒకసారి మనం గమనిస్తే, పాత తర్జుమాలో నీ కుడి చెయ్యి ఎడతెగక నన్ను ఆదుకొనుచున్నది, స్టెడ్ ఫాస్ట్నెస్. నీ కుడి చెయ్యి ఎడతెగక, స్టెడ్ ఫాస్ట్నెస్, ఎడతెగక నన్ను ఆదుకొనుచు ఉన్నది. విశ్వసిస్తున్నారా? యేసయ్య దక్షిణ హస్తం కుడి చెయ్యి ఎడతెగక నన్ను ఆదుకోవాలి అని ఆశపడిన వాళ్ళు కుడి చేతిని పైకెత్తి 3 సార్లు ఆమేన్ 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 అని చెప్పుకోండి. ఎందుకు ఆమేన్ అని చెప్పారు? యేసయ్య కుడి హస్తం ఎడతెగక నన్ను ఆదుకోవాలి అని ఆమేన్ 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 అని మీరు విశ్వాసంతో చెప్పుకున్నారు. ఎడతెగక. నేను విస్తరించి మాట్లాడిన ముందే చెప్పాను. 2 పాయింట్స్ చెప్తాను. 1, నా దేవుని కుడి చెయ్యి ఎడతెగక ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని ఆదుకోవాలి అంటే, 1, ఎల్లప్పుడూ నీవు ఆయన రెక్కల చాటునే ఉండాలి. 2, నీ ప్రాణం యేసయ్యనే హత్తుకొని వేరుపారి ఉండాలి. ఈ 2 అనుభవాలు ఏ ఆత్మీయునిలో ఉంటాయో, ఈ 2 అనుభవాల్లో ఏ ఆత్మీయుడైతే కొనసాగించబడతారో, నా దేవుని కుడి హస్తం, కరుణాహస్తం ఎడతెగక మిమ్మల్ని ఆదుకొనుగాక. 2 మాటలు. ఏ సందర్భంలో దావీదు ఈ కీర్తన రాశాడు అంటే, ఈ కీర్తన ప్రారంభంలో చిన్న అక్షరాలతో వ్రాయబడిన శీర్షిక ఉంటుంది. ఏమిటా శీర్షిక? దావీదు యోధా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. యోధా అరణ్యం అనేది సున్నపు రాతి కొండలు కలిగింది. సున్నపు రాతి కొండలు కలిగినది. ఎముకలు కొరికేసే చలి ఈ ప్రారంభంలో ఉంటుంది. దేవా నా దేవుడు నీవే, వేకువని నీ బలమును నీ ప్రభావమును. అందరూ స్పందించాలి. దేవా నా దేవుడు నీవే, వేకువనే నీ బలమును ప్రభావమును. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన్ని వెతకడం వేరు,
అన్నీ సమకూర్చబడి ఉన్నప్పుడు ఆయన్ని వెతకడం వేరు. రగ్గు కప్పుకొని, దుబాయ్ దుప్పటి కప్పుకొని, కంఫర్ట్ కప్పుకొని, చేతిలో తలగడ పట్టుకొని హల్లెలూయా మై గ్లోరీ కమాన్ అనడం చాలా తేలిక, చాలా తేలిక. సున్నపురాతి కొండల్లో ఎముకలు కొరికేస్తూ ఉన్న చలిలో, అసౌకర్యమైన పరిస్థితుల మధ్యలో ఎల్లప్పుడూ 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 ఆయన రెక్కల చాటునే జీవించాలని, అలాగే ఎల్లప్పుడూ ఆయననే హత్తుకొని వెంబడించాలని ఆశ కలిగి ఉన్నాడు గనుక దావీదు. అందుకే దావీదుని దేవుని యొక్క కుడి చెయ్యి ఎడతెగక ఆదుకుంటూ 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 ఉంది. దావీదు జీవితంలో అత్యద్భుతమైన, ఇంకా చెప్పాలంటే అవసాన కాలంలో నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితుల్లో దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, ఓ ప్రక్కన వాళ్ళ బావమరిది యోవాబు చెప్పకనే చెప్తున్నాడు, బాయా నీకు ఆరోగ్యం బాగాలేదు, ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు మూర్ఛల్లి పడిపోతున్నావు, నువ్వు ఎక్కడ పడిపోయావు వెతుక్కు రావడానికి తల ప్రాణం తోక్కొస్తుంది, వద్దు బాయా మేము వెళ్తాం బాయా అన్నాడు. ఈ ముసలాళ్ళు ఉన్నారు చూశారు, చింత చచ్చినా చెప్పండి, చింత చచ్చినా సావదు. పాప యోవాబు అంటాడు, వద్దు బాయా ఇప్పుడు నువ్వు ఆరోగ్యం బాగాలేదంటే, ఇప్పుడు మా బెత్లెహేముకి వెళ్ళిన నాకు పిల్లని ఇవ్వక్కర్లే, వెట్టకలగడం కోసం 16 ఏళ్ళ పడుచుదాన్ని తెచ్చిపెట్టుకున్నాడు దగ్గర ఆ ముసలాడు. ఏ ముసలాడు? దావీదు. వద్దు వద్దు అంటే మాట వింటాడా? వినడు. వెళ్ళాడు. యోవాబుని ఇటు వెళ్ళమన్నాడు, బెనాయాని ఇటు వెళ్ళమన్నాడు, ఇంకొకరిని అటు వెళ్ళమన్నాడు. మరి మీ దగ్గర ఎవరు లేరు కదా అంటే నేను ఇటు వెళ్తానన్నాడు. అన్ని రోజులు మనం కాదు కదా. మూర్ఛిల్లి పడిపోయాడు. మూర్ఛిల్లి పడిపోయిన వెంటనే శత్రువులు దావీదు చుట్టూ రౌండప్ చేసి, నేను చంపుతానంటే నేను చంపుతాను, నేను చంపుతానంటే నేను చంపుతాను, నేను చంపుతానంటే నేను చంపుతాను. నయం పంటలు వేసుకోలేదు, నేను చంపుతాను నేను చంపుతాను నేను చంపుతానని. పిల్లులకేమో చెలగాటం, ఎలక్కేమో మూర్ఛిల్లి పడిపోయినాడు. చుట్టూ నలుగురు చేరి రౌండప్ చేసి నేను చంపుతాను నేను చంపుతాను నేను చంపుతాను నేను చంపుతాను. భక్తిహీనులు, మరణపాశములు దావీదును చుట్టుకున్నాయి. అట్ దట్ టైం మూర్ఛిల్లని స్థితిలో దావీదు మొరపెట్టాడట. పరిశుద్ధ ఆలయం అందున్న దేవుడు ఆలకించి అద్భుతం కాదా, ఉన్నత స్థలముల మీద నుండి చెయ్యి చాపి జలరాశులలో నుంచి దావీదుని ఆదుకున్నారట. కొట్టు చప్పలు గట్టిగా ఉత్సాహంగా కొట్టాలి. మీరు చప్పట్లు కొట్టేటప్పుడు మీరు మనస్సులో మీరు ఏం ఆలోచించాలో తెలుసా? ఏ మరణ పాశములు, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ కన్నీళ్లు మిమ్మల్ని చుట్టుకొని తిరగేసి మరగేసి నిలకడగా నిలబడివ్వకుండా, కుదురుగా కూర్చొనివ్వకుండా అగాధ జలముల్లో మిమ్మల్ని ముంచేస్తున్నాయో, ఈ రాత్రి నా ప్రభు చెయ్యి చాపి నన్ను పైకి లేవనెత్తి నన్ను ఆదుకుంటారు అనే విశ్వాసంతో కొట్టాలి యేసు నామములో. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ బంధకాలైతే మిమ్మల్ని చుట్టేసుకున్నాయో, ఏ పరిస్థితులు అయితే మిమ్మల్ని ముందుకి వెనక్కి కదలనివ్వకుండా నిస్సహాయ స్థితిలో కూర్చోబెట్టేశాయో, విశ్వసించండి. నా దేవుడు నీతి కలిగిన దేవుడు, నా దేవుడు నీతి సూర్యుడు, నా దేవుడు నీతి సింహాసనం కలిగిన వాడు, నీతి భాస్కరుడు నా ప్రభు. ప్రజాప్రతినిధుల మాట తప్పుతారు, నా ప్రభు మాట తప్పనివాడు, మడిమ తిప్పనివాడు, ఇశ్రాయేలు పక్షముగా ఉన్నవాడు, మాట తప్పడానికి నరుడు కాడు. ఆయన పేరు నజరేయుడైనా. ఒక్కసారి కేకేస్తే టౌన్లోకి వినబడాలి. నజరేయుడైనా
ఆ స్వరం అలా అలా అలల వల్ల విజయవాడ వెళ్ళాలి. యేసు నామములో. ఆయన పేరు నజరేయుడైనా. కొంతమంది అప్పుడప్పుడు పేపర్లో వేస్తూ ఉంటారు 1,00,000 మంది ఒకేసారి ఏదో అన్నారని. ఇప్పుడు నేను రాజు పాస్టర్ గారు కూర్చొని అంచనా వేస్తూ ఉంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా? 4,50,000 మంది ఉన్నారు. ఇక్కడ 4,50,000 మందికి పైగా ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంగణంలో. ఒక్కసారిగా అందరూ నజరేయుడైన యేసయ్యా అని కేకేయండి. ట్విట్టర్లో పెట్టండి ఈ మాట. ఎంతమంది ఉన్నాం ఇక్కడ? 4,50,000 మంది. లైవ్లో చూస్తుంటే లక్షల మంది చూస్తూ ఉన్నారు. రమారమి 10 లక్షల స్వరాలు ఒక్కసారిగా నజరేయుడైన యేసు అనండి ఒకసారి. ఆయన పేరు నజరేయుడైనా. బోలో యేసు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే, త్వరలో రానున్న రాజాది రాజుకే. యేసు రక్తమే జయం. దద్దరిల్లిపోవాలి యేసు నామములో. నా దేవుని ప్రియులారా, 2 విషయాలు మీతో చెప్తున్నా. 1, నీవు ఎల్లప్పుడూ ఆయన రెక్కల చాటునే ఉండాలి. 2, నీ ప్రాణం ఆయన్ని అంటిపెట్టుకొని హత్తుకొని. చాలామంది వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ బ్రతుకులు ఎవరిని హత్తుకున్నా, ఏమి హత్తుకున్నాయో 2 మాటలు చెప్తాను. 119వ కీర్తన 25వ వాక్యం. నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది. చాలామంది ప్రాణం మట్టి. ఎందుకు అతుక్కునేది మట్టి కంటే, ఈ మనిషిని సృష్టించింది మట్టితో గనక మన్నైదు అని వెనకటి వలె ఇది అవిశ్వాసం. మన్నైనది వెనకటి వలె మన్నైపోతుందన్న మాట వాస్తవమే. కానీ అది ఎంతవరకు నిజం? ఈ మంటి ఘటాలు మహిమ ఐశ్వర్యము చేత నింపబడి రెప్పపాటులో మహిమ శరీరాలుగా మార్చబడతాయన్న విశ్వాసం లేని వాళ్ళు చాలామంది దేవుని వాక్యాన్ని, ఆ ధర్మశాస్త్ర గ్రంథమందున్న మహిమ కలిగిన కార్యాలు అనుభవించడం చేతగాని వాళ్ళు మన్నైనది వెనకటి వల్ల మన్నైపోతుంది కనుక, మట్టి మనుషులు కనుక మట్టిని అతుక్కొని ఉండడమే మంచిదని మట్టి మాటలు మాట్లాడుతుంటారు. మట్టి మాటలు, చేతగాని మాటలు మాట్లాడుతుంటారు. ఈ మంటి ఘటాలను మహిమతో నింపుతారన్న విశ్వాసం లేక, మహిమ శరీరాలుగా మార్చబడి నిత్య మహిమలోకి వెళతామని తెలియక మట్టిని అతుక్కొని ఉన్నారు. 2వ మాట 30వ కీర్తన 9వ వాక్యం. 30వ కీర్తన 9వ వాక్యం. మన్ను నిన్ను స్తుతించునా, మన్ను నిన్ను స్తుతించునా అంటే చాలా మంది ప్రాణాలు సమాధుల్ని హత్తుకొని ఉన్నాయి, సచ్చినాలను హత్తుకొని ఉన్నాయి, స్తుతి లేని సంఘాలను అతుక్కొని ఉన్నారు, అంటిపెట్టుకొని ఉన్నారు. అక్కడ అందరూ సచ్చినోళ్లే ఉన్నారు, బతికినోళ్ళు ఒక్కరు లేరు. యేసన్న గారు చెప్తూ ఉండేవారు కదా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయాన్ని తీసుకొని, నిద్రించుచు ఉన్న నీవు మృతులలో నుండి మేలుకో, క్రీస్తు నీ మీద ప్రకాశించాలని ఆ వర్తమానం తీసుకొని 3 గ్రూపులు, నిద్రపోతున్నవాళ్ళు, సచ్చినోళ్ళు, క్రీస్తు ప్రకాశిస్తూ ఉన్నవాళ్ళు. నిద్రపోవడం తప్పు కాదట, సచ్చినోళ్ళ మధ్యలో పడుకోవద్దు అంటున్నాడు. చాలామంది సచ్చినోళ్ళతో పడుకొని ఉన్నారు, చాలామంది మట్టి మనుషులతో కలిసిపోయినారు, చాలామంది స్తుతి లేని చోట, కృతజ్ఞత లేని చోట వాళ్ళని హత్తుకొని అంటిపెట్టుకొని ఉన్నారు. కానీ దేవుని దావీదు అంటున్నారు, నీ రెక్కల చాటున నేను నివసిస్తాను. 2, నేను నా ప్రాణం నిన్ను అంటిపెట్టుకొని ఉన్నది. నా దేవుని ప్రియులారా, హత్తుకున్న వాళ్ళకి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ప్రతిఫలం అనుగ్రహించును గాక.
బహుమానం అనుగ్రహించును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం రాజుల గ్రంథాల్లో వేళ్ల మీద లెక్క పెట్టేటట్లుగానే కొంతమందిని చూస్తాం. పలానా రాజు యెహోవాని హత్తుకున్నాడు, ఆయనను హత్తుకొని వెంబడించడంలో అతనికి ముందు కానీ అతని తర్వాత కానీ అంతటి రాజులు లేరు అని. మరలా చెప్తున్నాను, ఈ రాత్రి ఆయనతో నీవు అంటు కట్టబడి వేరుపారాలి. యేసు ప్రభు అంటారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరు ఏం ఫలిస్తారు, ఏం బాగుపడతారు, ఏం సంపాదించగలరు? నాకు వేరై, నాతో అంటు కట్టబడకుండా, నాతో వేరు పారకుండా మీరు ఏం చేస్తారు? ఒక్కసారి గనక నీవు క్రీస్తుతో అంటు కట్టబడి వేరు పారితే, అదిగో పైనున్న వాటినే వెతుకుతావు. ఆకాశమందున దేవుడు నీకోసం ఆకాశ వాకిళ్ళు విప్పి చెయ్యి చాపి జలరాశులలో నుంచి నిన్ను లేవనెత్తి నీ ప్రాణానికి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించును గాక. రెండో మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. రెవల్యూషన్ చాప్టర్ 1:17. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె, నువ్వే చచ్చినోళ్ళలాగా పడిపోతే మా బతికేటరు బాబా. ఆయన పాదముల యొద్ద పడి తిని. ఎవరాయన? యేసు క్రీస్తు ద్వారా ప్రేమించబడిన యోహాను. యేసు క్రీస్తు మనస్సులో ఉన్న మర్మాలన్నీ ఎరిగి ఉన్న యోహాను. ఈ మహానుభావుడే కింద పడిపోతే మీ బతుకెంత, నా బతుకెంత? కింద పడ్డం కాదు, శాంతం కొడుకుని బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతాం. మరలా చదువుతారు 17వ వాక్యం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము. చాలు, ఆమేన్. ధైర్యంగా చప్పట్లు కొట్టండి. ఎక్కడ భయపడకూడదు. మీరు అస్సలు భయం లేకుండా ధైర్యంగా చప్పట్లు కొట్టండి. యేసు నామములో. ఉన్నవాడు, అనువాడు, రక్షకుడు, ప్రభాకరుడు, అద్వితీయ సత్యవంతుడు, మొదటివాడు, కడపటివాడు, మృతుడైతేనే గాని జీవించుచు ఉన్నాను, యుగ యుగములలో సజీవుడైన యేసు తన కుడి చేతిని చాపి తనని ముట్టి, తనను తాకి భయపడద్దు. ఎంతమంది యేసయ్య స్పర్శ కోసం తహతహలాడుతున్నారు? ఒక్కసారి. బలవంతం ఏమి లేదు. నిన్న మోహన్ గారు చెప్పారు కదా, మీరు అడిగితేనే వచ్చి మిమ్మల్ని ముట్టుకుంటాడు ఆయన. మాకు అక్కర్లేదు, ముట్టుకోమాకని వెళ్ళిపోతాడు ఆయన. చెప్పండి, యేసయ్య నన్ను ముట్టుకోవాలి ఈ రాత్రి. యేసయ్య కుడి చేతి, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచాలి అని ఆశపడ్డ వాళ్ళందరూ కుడి చేతిని పైకెత్తండి, కుడి చేతిని పైకెత్తండి, కుడి చేతిని పైకెత్తండి, కుడి చేతిని పైకెత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే కళ్ళు మూసి ఆశపడుతున్నారా? అలాగే కండ్లు మూసి మోషే కుడి చేతి ప్రక్కన మహిమ కలిగిన బాహువుని చాపిన నా తండ్రి ఇదిగో వేదిక మీద నుంచి తన కుడి చేతిని చాపుతున్నాడు నీ మీదకి. అదిగో నా దేవుని కరుణా హస్తం నిన్ను తాగుతా ఉంది. నా దేవుని బలమైన హస్తం నిన్ను తాగుతా ఉంది. నా దేవుని దక్షిణ హస్తం నిన్ను తాగుతా ఉంది. ఆయన హస్తము కొరచ కాలేదు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. చివరిలో ప్రార్థన చేసుకునేటప్పుడు మరొకసారి ప్రభువుని అర్థిద్దాం. 10వ వాక్యం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. ప్రభువు దినమందు
ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా చాలు. తలల పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. యాజ్ ఎ పాస్టర్, ఒక సేవకుడు ఆదివారము అంటే ఎంతగానో సమాయత్తం అవుతాడు. ఆదివారం కోసం ఎంతగానో ఆరాటపడతాడు, ఆశపడతాడు ప్రార్థన కోసం. చెప్పకూడదేమో కానీ చెప్పక తప్పదు. 27వ తారీఖు అనుకుంటా, 27వ తారీఖున వట్టి చెరుకూరు దగ్గర పెళ్లి చేయడానికి వెళ్ళాను. సాయంకాలం 8 గంటలప్పుడు వట్టి చెరుకూరు దగ్గర ఒక గ్రామంలో లైట్లు కట్టున్నారు, మైగు పెట్టున్నారు. అప్పటికే 8 దాటిపోయింది. ఆ వట్టి చెరుకూరు ప్రక్కన ఉన్న ఆ ఊళ్ళో పెద్ద ఆయన నన్ను తీసుకురావడానికి వచ్చాడు. మా కారులో ఉన్నాడు. వెళుతూ ఇక్కడ ఏదో సభ జరుగుతున్నట్టుంది కదండి, తిరుగు ప్రయాణంలో వచ్చి కాసేపు కూర్చుందాం ఇక్కడ అని అన్నా. అలాగే అని అన్నాడు. తీరా ఆ స్టేజ్కి ఎదురుగా దాటి వెళ్తూ ఉంటే ఎవరో ఒక అతను బాగా లుంగి పైకి కట్టుకొని హలో 1 2 3 1 2 3 1 2 3 హలో సంగమా, త్వరగా రావాలి సంగమా, హలో రావాలి హలో అంటాడు. పురేవాడు మైక్ సెట్ వాడు ఏంటారు అట్లున్నాడన్నా. ఈ పాస్టర్ అంటాడు, ఆ పాస్టర్ అయ్యేనా ఏది మరి కొద్దిసేపట్లో వాక్యం చెప్పబోయే పాస్టర్ అంట ఆయన. 8:30 అయింది టైం, రాత్రి. ఇంకెప్పుడు లుంగి ఇప్పుతాడు, ఇంకెప్పుడు రెడీ అవుతాడు యథా రాజా అన్నట్లు ఒక సేవకుడు ఆదివారం అంటే ఎంత ఉత్సాహంగా ప్రజలు వస్తారు, ప్రజలకి వాక్యం చెప్పాలి, స్తుతారాధన చేయాలి, ఎప్పుడెప్పుడు సంఘస్థులు వస్తారు, వాళ్ళ ప్రయాణం, ఇవన్నీ ఉంటాయి కదా. సరిగ్గా 2020 మార్చి 10వ తారీఖు గుడారాల పండుగ అయిపోయింది. మార్చి 8వ తారీఖు గుడారాల పండుగ అయిపోయింది. మార్చి 15వ తారీఖు ఆదివారం అయిపోయింది. మార్చి 22 లాక్డౌన్. మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పదలుచుకోలేదు, కానీ హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న సేవకులందరూ, అనేక మంది దైవజనులు గొల్లుమని గుండెలు బాదుకొని గంటల తరబడి సాగిలపడి ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఆ వేళ ఆరాధన చేశాం. దేనికి ప్రతి ఆదివారం వేల మంది ప్రజలతో ఆరాధనలో పాలు పొంది దేవుని వాక్యాన్ని పంచుకొని అట్టహాసంగా, ఆర్భాటంగా, ఆనందంగా, ఆత్మీయంగా, ఆధ్యాత్మిక అంతరిక్షాన్ని అనుభవిస్తూ సాగిన ఆరాధనలు కాస్త 4 బ్రదర్స్ 4 సిస్టర్స్తో మందిరంలో వెలవెలపోతే ఏమిటి శాపం? యోహాను కూడా మొన్నటి వరకు యేసు ప్రభుతో సేవలో ఉన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు చేయుళ్ళు వేశారు. ఆ తర్వాత బయటకు వచ్చాడు. ఆదివారం ఆరాధన, ప్రభు దినమది. పద్మాసు దీవిలో ప్రభు దినమందు ఒక్కడే ఉన్నాడు. ఏమీ అర్థం కావట్లేదు తనకి. నేను చాలాసార్లు చెప్పున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తాను అని యేసు ప్రభు చెప్పారు. శిష్యులు అడిగారు, వస్తాను అంటున్నది మీరే, ఎప్పుడో చెప్పండి. నాకు తెలీదు, నా తండ్రికి తప్ప. అందుకే యేసు క్రీస్తు కూడా పరిశుద్ధాత్మని దేవుని రాజ్యంతో పోలుస్తూ, దేవుని రాజ్యం బలముగా దిగి రావడం మీలో కొంతమంది చూస్తారు. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు కూడా నేడో రేపో మరలా నేను వెళ్ళిన వెంటనే నా తండ్రి మరలా పంపిస్తారేమో అనుకున్నారు. అందుకనే మొదటి శతాబ్దపు పరిచర్యలో
ఉన్నవాళ్ళు, స్థితిమంతులు, శ్రీమంతులు, ధనవంతులు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తుపాస్తులు అన్నీ అమ్ముకొని అపోస్తుల పాదాల దగ్గర ఎందుకు పెట్టారు తెలుసా? ఇంకా 4-5 నెలల్లో ప్రభు వచ్చేస్తారేమో, పేదోళ్ళు ఎందుకు ఉండాలి, అందరూ సమిష్టిగా ఉందాం. ఇదే మోర్ ఓవర్ కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, మరణాతా 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 అంటే దాని అర్థం ఏంటి? ఇదిగో ప్రభు త్వరగా. ఆ రోజుల్లో యేసు క్రీస్తు మొదలుకొని ప్రతి ఒక్కరూ, అంతెందుకండి, ఇదిగో పునరుద్ధరణని యేసు క్రీస్తు కూడా చెప్పారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. అందుకే దైవజనుడిని యోహానికి సందేహం వచ్చిందో అనుమానం వచ్చిందో తెలియదు కానీ బిక్క చచ్చిన వాడై ప్రభు దినమందు ఒంటరిగా ఆ కన్ఫ్యూజన్ మధ్యలో, కలవరాల మధ్యలో ఏం జరగబోతుంది అని ఆలోచిస్తూ ఉండగా మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకటి దర్శనం కలిగింది. ఈ రాత్రి ముందెన్నడు మీరు చూడని, ముందెన్నడు మీరు చవి చూడని ఆత్మ ఆనందం కలిగేటట్లుగా నా ప్రభు స్వరూప దర్శనాన్ని మీకు చూపెట్టబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా! సంతోషం లేదా? సంతోషం లేదా? లేకపోతే ఈ వంట ఉందో దాగినోడు మొహం చూపెట్టంటారా లైవ్లో వీళ్ళకే? సంతోషం లేదా? మునిపెన్నడు నా ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని మీరు చూసుండ్రేమో. నా ప్రభు యొక్క శ్రావ్య సదనాన్ని మీరు చూడబోతున్నారు. తేజోమానమైన నా ప్రభు ముఖ వర్చస్సు మీరు చూడబోతున్నారు. నా ప్రభు యొక్క రాజసాన్ని రాత్రి చూడబోతున్నారు. మీరు విశ్వసించిన వారికి ప్రత్యక్షత కలుగునగాక. పడితే పడిపోండి. రాత్రంతా ఏస్తున్నాము, ఈ గడ్డిలో పడుకొని నిద్రపడి తెల్లవారంతో లెగ్గొట్టేవాళ్ళు లేడు మిమ్మల్ని. యోహాన్ అంత తోడే పడిపోయి శాంతం పడుకుంటూ పోయాడు. మీరంతా నేనంతా పడిపోండి ఏస్తున్నాము, అక్కడ కూడా స్థలం లేదు. యేసు రక్తమే జయం. 100కి 90 పాళ్ళు. వచ్చే సంవత్సరం మన స్థలంలోనే గుడారాల పండుగను దేవుడు జరిపించబోతున్నాడు. అమ్మో, ఈ మోగతో సావలేకపోతున్నాం బాబా, చావలేకపోతున్నాం. 100% దేవుడు మనకిచ్చే స్థలంలోనే గుడారాల పండుగలు పెట్టుకోబోతున్నాం. యేసు రక్తమే జయం. గమనించండి, ఏమిటి ఆ స్వరూప దర్శనం యొక్క ఆశీర్వాదం అంటే భయపడద్దు అన్నాడు. భయపడద్దు అనే సంగతి మరలా మాట్లాడతాను. ఆ రోజున ప్రభు ఇచ్చిన దర్శనాన్ని మనం ఒకసారి చూస్తే, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూశాను, సచ్చిన వాని వలె ఆయన పాదాల మీద పడ్డాను. ఆళ్ళ పాదాల మీద, ఏళ్ల పాదాల మీద కాదు, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూశాను. ఆ దర్శనం యొక్క వివరాలు మీకు చెప్తా. ఇప్పుడు చాలామందికి బోలెడు దర్శనాలు వస్తున్నాయి. ఇదిగో నేను చూస్తున్నాను. ఏం చూస్తున్నావు? ఏదో వెళుతుందంట, అది ఏదో చూస్తున్నాను. దరిద్రపు దర్శనాలు, చెడగొట్టే దర్శనాలు, నిన్ను రోత బ్రతుకు అలవాటు చేసే దర్శనాలు, పాడు దర్శనాలు, పనికిమాలిన దర్శనాలు, కూటికి గుట్టకు పనికిరాని దర్శనాలు, నిన్ను పాపపు ఊబిలోకి దించేసే దర్శనాలు, అస్సలు దేనికి పనికిరాని దర్శనాలు. చాలామంది దర్శనాలను పరిగెడుతున్నారు. అయ్యగారు నా కోసం దర్శనం చెప్పకపోయావా? అమ్మగారు నా కోసం దర్శనం చెప్పకపోయారా? దర్శనాలను పరిగెడుతున్నారు. మనం చూడవలసిన దర్శనం, మరలా చెప్తున్నాను, చూసిన దానిని బట్టి దర్శనాలు వస్తాయి. ఎదటి వాళ్ళు మనతో చెప్తున్న ఇమాజినేషన్ని బట్టి దర్శనాలు వస్తాయి. నిన్న రాత్రి 5 గంటలు, ఇవాళ రాత్రి 6 గంటలు ఈ వేదిక మీదుగా చూస్తూ ఉన్నారు కనుక ఇది కాదు. మరలా మీకు చెప్తున్నా, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు చూడని ఓ సరికొత్త స్వరూప దర్శనాన్ని మీరు చూడబోతున్నారు ఈ రాత్రి. అలా చూసేటట్లుగా యేసు నామములో నా తండ్రి మీ మనోనేత్రాలు తేటగా వెలిగించునుగాక. ఆ దర్శనాన్ని చూసినప్పుడు, ఆ దర్శనములో ఉన్న నా ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని నీవు పొందుకోవాలి. అందుకే ఈ సంవత్సరం కీర్తనలో రహస్యం ఏమంటే, నీ మనస్సే అతి మధురం, అది
నా సొంతం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరందరూ కలిగి ఉండాలి. ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను. ఒకటి, బంగారు దట్టి. బంగారు దట్టి, బంగారు దట్టి. బంగారం అంటే దైవత్వం. దట్టి, ఇదిగో నడుముకి దట్టిని కట్టుకుంటారు. నడుము అంటే మనస్సు. మరలా చెప్తున్నాను, బంగారం అంటే దైవత్వం, దట్టి అంటే మనస్సు. తలల పైకెత్తిన ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ యోహాను యేసు ప్రభుతో సరే, మొదట వస్త్రాల గురించి చెప్పినా మంచిదే. ఈ యోహాను యేసు ప్రభుతో సేవ చేస్తున్నప్పుడు ఏక కుట్టు కలిగిన అంగీ ధరించి ఉండేవాడు యేసు ప్రభు. ఎప్పుడు చెప్పండి, అందరూ చెప్పాలి, అందరూ స్పందించాలి. ఈ యోహాను యేసు ప్రభుతో సేవ చేస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ఏక కుట్టు కలిగిన అంగి వస్త్రాన్ని ధరించుండేవాడు. ఇప్పుడు ఇతను చూస్తూ ఉన్న దర్శనం, యేసు క్రీస్తు వాళ్ళతో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు అంటున్నారు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పకనే చెప్తున్నారు, నేను దైవ కుమారుణ్ణి. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు గనకనే ఆకలితో అలమటించాడు, నిద్రకి ఇబ్బంది పడ్డాడు, ఎవరైనా దూషించితే బాధపడ్డారు, కొంతమంది మీద కొడాలు జులిపించాడు, ఎదటి వాళ్ళు బూతులు తిడుతుంటే సహించాడు. మనుష్య కుమారుడు గనక మనుషులకు ఉండాల్సిన ఎమోషన్స్, మనోభావాలన్నీ క్రియ జరిగాయి. అదే యోహానికి ఇప్పుడు మనుష్య కుమారుడుగా కాదు కానీ దైవత్వాన్ని కనపరిచేటట్టుగా దైవ కుమారుడుగా కనబడుతున్నాడు. ఈ దైవత్వము యొక్క పరిపూర్ణ లక్షణాలు మీరు నేను కలిగి ఉండాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. బంగారు అంటే దైవత్వం, దట్టి అంటే మనస్సు. మనస్సు అనే నడుము కట్టబడాలి. ఆయన వస్త్రాలు, ఆయన వస్త్రం, వస్త్రపు చెంగు, వస్త్రపు అంచు దేవాలయముని నిండుకొనిందట. ఈ రాత్రి ఇంకొక అరగంట తర్వాత వర్తమానం ముగిస్తాను నేను. ఇదిగో రమారమి ఈ 150 ఎకరాలకు పైగా ఉన్న ఈ స్థలం అంతటి మీద నా ప్రభు యొక్క వస్త్రపు చెంగు కొన మీ మీద విసరబోతున్నాడు ఆయన. ఆ వస్త్రపు చెంగులో ఉన్న శక్తి ప్రభావాన్ని మీ అందరిలో ప్రసరింప చేయబోతున్నాడు నా ప్రభు. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన తల తల అంటే ఆలోచనలు. తల అంటే ఆలోచనలు. తల అంటే ఆలోచనలు. వెంట్రుకలు అంటే కోరికలు. తల అంటే ఆలోచనలు, వెంట్రుకలు అంటే కోరికలు. ధవళము అంటే పవిత్రము, పరిశుద్ధత. ఈ వస్త్రధారణలో ఈ హావభావాలతో రాజసాన్ని వెళ్ళబుచ్చుతూ ఐ థింక్ ఇవాళ మార్నింగ్ மில்டன் லாசரஸ் ஐயா காலையில் நீங்கள் சொன்னங்க சாத்தானு அவருடைய குரல் ஒரு 1000 மெம்பர்ஸ் மாதிரி. அது ஏஞ்சல், ஒரு ஏஞ்சல் 10,000 కర్తరుడే కురాన్. మై గాడ్, హల్లెలూయా. యేసయ్య స్వరమట ఎక్కడ ఉందన్నమాట. అదిగో ఆయన కంఠ స్వరం విస్తారమైన జల ప్రవాహముల ధ్వనుల వలె. అందరూ చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతించాలి బిగ్గరగా. మీ కంఠ స్వరం ఆకాశాన్ని అంటాలి. యేసు నామములో చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలామయం. ఓ ప్రత్యేకమైన ఒక దర్శనం. ఆయన స్వరం విస్తారమైన జలముల ప్రవాహపు ధ్వని వలె ఉందడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఆయన కండ్లకు మరుగై ఉన్నది ఏది, మరలా చెప్తున్నాను, బంగారం అంటే దైవత్వం, దట్టి అంటే మనస్సు, తల అంటే ఆలోచనలు, వెంట్రుకలు అంటే కోరికలు, ధవలం అంటే పవిత్రం, నేత్రాలంటే ఆయన కనుదృష్టికి మరుగై ఉన్నది ఏది లేదు. దుష్టత్వాన్ని చూడనటువంటి నిష్కల్మషమైన నా దేవుని కనుదృష్టి ఈ రాత్రి మనల్ని అందరిని చూస్తూ ఉంది. అలా చూస్తూ 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 ఆ దర్శనాన్ని చూసి తట్టుకోలేక అపాద మస్తకం ప్రభు పాదాల మీద పడిపోయాడు. నిశ్చేష్టుడై ఉన్నాడు, నిశ్చేష్టుడై పడిపోయాడు. నా ప్రభు కరుణాహస్తం అద్భుతం, అద్భుతం. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, హల్లెలూయా, హల్లెలూయా, ఆయన మెత్తని కరుణాహస్తం, పవిత్రమైన హస్తం ఈ రాత్రి మీరు ఎక్కడున్నా సరే, ఈ ప్రపంచపు భూగోళంలో ఎక్కడ నుంచి ఈ రాత్రి నా దేవుని మాటలు వింటున్నా సరే, నా దేవుని హస్తం నిన్ను తాకబోతా ఉంది, నీ మీద ఉంచబోతున్నాడు, మీ తల మీద ఉంచబోతున్నాడు. ఆయన తల మీద ఉంచి ఒకే ఒక మాట, భయపడద్దు, భయపడద్దు. భయపడ్డాని గురించి బోల్డని మెసేజ్లు చెప్పున్నాం సేవకులమి. ఓ పెద్ద ఆయన చెప్తా ఉంటే విన్నాను, సంవత్సరానికి 365 రోజులు ఈ ఏట, ఈ సంవత్సరమేమో లీప్ సంవత్సరమా, 366. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 367 సార్లు భయపడకము అనే మాటతో కలిసిన వాగ్దానాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అవేమి చెప్పట్లేదు, కానీ షోలమ్మితి స్టాండ్స్ ఫర్ చర్చ్. షోలమ్మితి సంఘానికి సరిపోల్చబడింది. షోలమ్మితిని గురించి వ్రాయబడిన మాటలు చదువుదాం. పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యం. పరమగీతం 6:4. నా సఖి నీవు తీర్సా పట్టణము వలె. తీర్సా కాదమ్మా, తీర్సా, పూణేకెళ్ళి తెలుగు మర్చిపోయావు నువ్వు. తీర్సా, రైట్. తీర్సా పట్టణము వలె సుందరమైన దానవు. తీర్సా పట్టణం అంతా సుందరమైన దానవు, యెరూషలేము అంత సౌందర్యము గల దానవు, టెక్కెముల నెత్తిన సైన్యము వలె. భయపడకూడదు, మీరు భయపడకూడదు. ఎదటి వాడికి భయము కలగాలి నిన్ను చూస్తే యేసు నామములో. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈ సంవత్సరం పాటలో కూడా పెట్టాం, ఐ థింక్, నీ వశమై ఉన్న ప్రాణాత్మదే, ఐ థింక్ సి మైనర్ అనుకుంటా, పాటల పుస్తకం వస్తారు. జస్ట్ ఒక 2వ చరణం అనుకుంటాను. ఇదిగో రమేష్ అన్న, ఇది నీకు భలే ఉంటుంది అని అన్నాడు. బాగానే ఉంటుంది నాకు. సి మైనర్ అయినా, నీ వశమై ఉన్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయను. 1 2 1 2. నీ వశమై ఉన్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయను. పలు వేదనలలో నన్ను నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి, పలు శోధనలలో నన్ను నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి, మదిలో నిలిచావు, మమతను పంచావు, నా జీవితమంతా నిన్ను కొనియాడెదను, ఎంతగా కీర్తి
వర్ణించగలనా, ఇదే కదా నీలో పరవశం. చెప్పండి గట్టిగా. పలు వేదనలలో నీతో నడిపిస్తూ తలవంచని తెగువ నీలో కలిగించి అద్భుతం. రేపు పాడు మరలా మరొకసారి సభాముఖంగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ, వనితలందరికీ, స్త్రీలందరికీ సభాముఖంగా సెల్యూట్. అమ్మలందరికీ, స్త్రీల సమాజం అంతటికీ సెల్యూట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్. ఇక్కడ షొలొమ్మితిని గురించి ప్రియుడు అంటారు, షొలొమ్మితి నువ్వు భయపడ్డం ఏంటి? సంఘమా నీవు భయపడ్డం ఏంటి? నా దేవుని బిడ్డ నువ్వు భయపడ్డం ఏంటి? భయపడ్డానికి పిరికి ఆత్మనిచ్చాడా దేవుడు? యేసు నామములో ఈ రాత్రి పిరికి ఆత్మ మీ హృదయంలో నుంచి తొలగిపోవునుగాక. ఎక్కడ ఎప్పుడు ఎవరికి తలవంచని తెగువ పరిశుద్ధాత్ముడు మనకు కలిగించునుగాక. తెగించడమే ధైర్యమే సాహసం. యేసు నామములో. షొలొమ్మితి అడిగింది, ప్రియుడా నా వల్ల కావట్లేదు, ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ కష్టాలు నా వల్ల కావట్లేదు. ఎప్పుడైతే ప్రియుడు ఈ మాట చెప్పాడో ఇకంతే. ఈవిడ్ని చూసిన వాళ్ళందరూ దడదళ్ళాడిపోతున్నారు. అందరూ అడుగుతున్నారు, హే నల్లపిల్ల, హే ఏంటి నీ ధైర్యం? అతడే నా సైన్యం, నేనొక సైన్యాన్ని టెక్కెమునెత్తినా. వాస్తవంగా వర్తమానానికి ముందు జెండాలు తెప్పిద్దాం అనుకున్నాను, కానీ టైం కుదరలేదు. టెక్కెమునెత్తినా అంటే ఎప్పుడు జెండా కిందకి దిగదు. ఎప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన అపజయం అంటే ఏమిటో ఎరగని టెక్కెమునెత్తిన జెండా అంటే విజయోత్సవాలతో ఊరేగించబడుతూ వెళుతున్న ఒక సైన్యం. అది దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ్యం అనేది ఒక సైన్యం. క్రైస్తవ సైన్యం ఎదుట ఏ సైన్యము నిలబడదు. సాతాను పునాదులు ఈ పాతాళపు పునాదులు కాదు కదా, పాతాళ లోకం సైతం కోల్చబడిపోవును గాక. దేవుని రాజ్యానికి విరోధంగా లేచిన ఏ సైన్యమైనా ఎవరైనా కూలిపోతారు యేసు నామములో. దేవుని బిడ్డ ఎవరికి ఎప్పుడు ఎక్కడ భయపడకూడదు యేసు నామములో. కారణం నీ ప్రియుడే ఒక సైన్యం, నీ ఒక సైన్యం. 4-5 యుద్ధాలు జయించి ఇక మిగతా యుద్ధాలు చేయలేక జెండా మడితే ఇట్లా పోవడం కాదు. ఎప్పుడు ఎగురుతానే ఉండాలి. ఏ ఖర్చు పెట్టి పైకి ఎఫ్ మైనర్ పట్టుకురా. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే. Ella
ఇంకొక పావు గంటలో ముగించబోతున్నాను. ఈ రాత్రి చెప్తున్నాను కదా, ఇప్పటికే నా దేవుని మహిమ ధారాళముగా కుమ్మరించబడుతూ ఉంది. నా దేవుని హస్తం ఒక్కొక్కరిని తాకుతూ ఉంది. నా దేవుని కుడి చెయ్యి. ఒక 2 మాటలు చెప్తాను, మరలా చెప్తున్నాను. భయపడద్దు యోహాను, భయపడద్దు. సంఘమా, నీవు టెక్కెములనెత్తిన సైన్యము వలె నీవు భయాన్ని పుట్టించాలి. ఈ రాష్ట్రానికి, దేశానికి క్రైస్తవుడంటే భయం ఉండాలి. క్రైస్తవుడు చేతగాని వాడు, దరిద్రుడు, దిక్కుమాలినోడు కాదు. శాసించేవాడు క్రైస్తవుడు. నిన్న మొన్నటి వరకు నల్లదానా చిన్న చూపు చూస్తూ పిచ్చేషాలు వేస్తారే, నువ్వెంత, నీ బతుకెంత, నువ్వెంత అన్నారే. ఇవాళ టీవీగా వెళుతూ ఉంది షోలమెత్తి. ఏంటి సంగతి అంటే, అదిగో నా వాడే సైన్యం, నా వాడే ఒక సైన్యం, నేను ఒక సైన్యాన్ని. ఇదిగో ఈ జయ జెండా దిగదు యేసు నామములో. ఈ విజయ పతాకం ప్రభు రాకడ వరకు హోసన్న విజయ పతాకం ఎగురుతానే ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, బెదిరింపులు వచ్చినా, సాధింపులు వచ్చినా, సవాళ్ళు వచ్చినా మాకున్న ఒకే ఒక సైన్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రార్థనా పరులైన మీరే మాకున్న సైన్యం. దేవుని సృష్టిలో 2 జంతువులు ఉన్నాయి. వాటిని గురించి బైబిల్లో రాయబడిన మాటలు ఒక 2 చదివిస్తాను త్వరగా. యోబు గ్రంథం 41, 1 నుంచి 10 వరకు. కానీ మొదటి వాక్యం చదువుదాం. మకరము. నువ్వు గాలం వేసి మకరాన్ని బయటికి లాగగలవా? చదువమ్మా. దాని నాలుకను తాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కుగుండు సూది. సరే, మీరు చదువుకుంటూ వెళితే, చదువుకుంటూ వస్తే దాన్ని భయపెట్టేవాడు ఎవడు లేడట. దీని గురించి మీరు 10వ వాక్యం వరకు తర్వాత చూసుకోండి. 10వ వాక్యాన్ని చదివితే, దాని రేపుటకైనను తెగింపు గల శూరుడు ఎవడైనా ఉన్నాడా? అట్లుండగా నా ఎదుటివాడు గలవాడెవడు? మీరు ఈ మకరాన్ని గురించి గనక, మకరం అంటే మొసలి, మకరము అంటే మొసలి. ఈ మొసలట దేనికి భయపడదు, ఎవరికి భయపడదు. ఇప్పుడు నేను మీకు చెప్పదలిచిన మాట, ఎవరన్నా ఒకరు రండి బాబు, ఎవరన్నా ఒకరు రండిరా. క్యారెక్టర్ మంచిదేలే, రారా. వీళ్ళకి క్యారెక్టర్ ఏది ఇస్తాడో భయం. అది ఇదిగో వచ్చాడు చూడు, మకరం లాగే వచ్చాడు నిదానంగా. మకరం అంటే మొసలి. తలదించుకో. మకరం అంటే మొసలి. ఇది మెత్తగా నడుచుద్దిలే, నోట్లో చేయి పెట్టినా, తల పెట్టినా ఏం చేయదులే అనుకుంటుంటాడు ఒక్కొక్కడు అనుకుంటుంటాడు. క్రైస్తవులే కదా, మనం ఏం చెప్పినా వింటారులే. గొర్రెలు. ఒకడు ఈ మధ్య పిచ్చోడు ఒకడు తిరుగుతున్నాడు, దేవుని బిడ్డలు గొర్రెలు అంటారు. నీ నోట్ అంటే కోటయ్య కాజా కుక్క అంటున్నా, అంటే మా ప్రాంతమే లేండి. పిచ్చోడు వాడిని ఎక్కడన్నా చూపెట్టండి రా. ఇది ముసలి, ఇది మకరం. దీంతో మాకు బ్యాంకాక్లో వెళ్తాం కదండి, వాడు దాంట్లో నోట్లో చేయి పెడతాడు, తల పెడతాడు. పాప ఇది ఏం చేయదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవడైనా దాని తల మీద అంటే ఇక వీడి బతుకు దినములన్నిట కొరివిది స్థలగొక్కున్నట్టే. అక్కడే ఉంటాయి ఆ మాటలన్నీ. ఎందుకు దీన్ని భయపెట్టామా? ఏదో భయపెడతామని ఏదో ప్రయత్నం చేశాడంట. దేవుని బిడ్డలను భయపెడతామని ఏదో ట్రై చేశాడంట. ఇక భయపెట్టినోడు బతుకు దినములన్నిట ఎందుకు పెట్టుకున్నాం రా వాడితో? ఏందిరా ఇదే, ఏందిరా ఇదే? పడిపోద్ది ఒక్కొక్కడికి. క్రైస్తవ్యంతో పెట్టుకుంటే యేసు నామములో. చేతగాని వాడు కాదు క్రైస్తవుడు. పెట్టుకున్నారా కొరివితో తలగొక్కున్నట్టే యేసు. రోషము కలిగిన దేవుడు మన దేవుడు. ఒకవేళ వాళ్ళు వీళ్ళు వచ్చి మరి ఏట్రా మీ ధైర్యమో?
ఆ మధ్య రమేష్ పాడాడు చూడండి, నీవే నా ధైర్యం కాదు, నీవే నా సైన్యము. నా ప్రభువే మనకు సైన్యం. యేసు నామములో ఎవడైనా మన మీద చేయి పెట్టాడా ఇకంతే. ఆ చేయి పెట్టాడు బతుకు దినములన్నిటా వామ్మా ఎందుకు పెట్టుకున్నాను రా వీడితో అల్లాడిపోతాడు యేసు నామములో. యోహాను నువ్వు భయపడమాక, షొలమితి భయపడమాక. భయపడుకుంటాడు. నల్లదాన అన్నాడు. ఏమన్నాడంట? నల్లదాన అన్నాడంట, గుంటకళ్ళ దాన అన్నాడు, సొట్ట మొక్కల దాన అన్నాడు. నువ్వు తిర్సా పట్టణం అంతా, యెరూషలేమంతా ఇది మకరం. మీతో ఎవడైనా పెట్టుకుంటే, నువ్వు యథార్థమైన భక్తి చేస్తే, నీతో ఎవడైనా పెట్టుకుంటే, ఇప్పుడు కాకపోయినా ఆ తర్వాత అయినా క్షవరమైతే కానీ ఎవరూ తెలియదు అంటగా మహానుభావుడు చెప్పాడులే. రెండోది ఇక్కడే ఉంటుంది, గుర్రం. 39వ అధ్యాయం 19 నుంచి. యోబు గ్రంథం వెళ్ళిపో. యోబు గ్రంథం 39:19 నుంచి. గుర్రములకు నీవు బలమునిచ్చితివా. ఇలా చదువుకుంటూ వస్తే 22వ వాక్యం భయము పుట్టించు దానిని వెక్కిరించి ఈ గుర్రమట ఏదో భయము పుట్టించే పరిస్థితి ఏదో దాని ఎదుటకొచ్చి నించొని ఏదో భయపెడుతుందంట. గుర్రం దాన్ని చూసి ఏం చేస్తుందంట? ఒకసారి ఎక్కిరించండి, తొండి ఎక్కిరించండి. అలవాటేగా మీకు. ఆడేదో పెద్ద పుడింగిలాగా వచ్చి ఎక్కిరిద్దామని ముందుకు వచ్చాడంట. ఈ గుర్రమే ఎంత అద్భుతమో చూడండి. 24 ఉద్దండ కోపముతో అది బహుగా పరిగెత్తుంది. అది బాకానాదాన్ని వినినప్పుడు, బాకానాదం కాదు, ఆ గుర్రమే కానీ గుర్రం మీద ఉన్నవాడు కానీ ఎత్తిన జెండా దించడు యేసు నామములో. టెక్కెములను ఎత్తిన సైన్యం క్రైస్తవ్యం అంటే యేసు నామములో. భయపడద్దు యోహాను, భయపడద్దు. ఇదిగో నా స్వరూప దర్శనాన్ని చూసావు కదా, నాకు కలిగిన ఈ మనస్సు నీవు కలిగి ఉన్నావంటే నీకు విరోధంగా ఎవ్వడు ఏమీ చేయలేడు. 3వ మాట, ఒక్క 10 నిమిషాలు ముగించేస్తాను నేను. 3 139వ కీర్తన 10వ వాక్యం. 139వ కీర్తన 10వ వాక్యం. అక్కడను నీ చేయి, ఎక్కడ? అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అది దక్షిణ హస్తం అంటే ఏ చెయ్యి అని చెప్పాను? కుడి చెయ్యి. అక్కడ కూడా ఎక్కడ ఆకాశానికి ఎక్కి వెళ్ళినా అక్కడ ఉంటున్నావు. అగాధ సముద్ర జలములలోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా నీ కుడి చెయ్యిని పంపించి నన్ను, స్తోత్రం చెప్పు గట్టిగా, అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను. ప్రియులారా, అక్కడ కూడా ఆయన కుడి చేయి చాపుతాడట. మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు కదా, మీరు ఎక్కడ ఉన్నారో నాకైతే తెలియదు, ఏ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, ఏ పరిస్థితుల్లో చెక్కడిపోయినారో నాకైతే తెలియదు. అక్కడ కూడా అంటే అక్కడికి ఎవ్వరు రాలేరండి, నేను వస్తా. అసలు మనుషులు ఎవరు రాలేరు అక్కడికి, నేను వస్తా. మీరు ఎలా వస్తారు? సర్వాంతర్యామిని, నేను వస్తాను అక్కడికి. మీకు ఏదైనా పని ఉందా సార్ అక్కడ? నో, నీకోసమే నేను వచ్చింది. నా కోసం వచ్చావు ప్రభువా, మరి రాలా? ఈ మట్టి మనుషుల్ని కలుసుకోవడానికి 2000 సంవత్సరాల క్రితం మహిమను విడచి వచ్చాడు కదా, అక్కడ కూడా ఆయన వస్తాడు. వచ్చి
పట్టుకుంటాడట. ఎందుకు పట్టుకుంటున్నాడు? ఇప్పుడు అందరము నడిచెళ్తా ఉంటే సడన్గా ఎవరైనా త్రొట్టిల్లి పోతున్నారు, టక్కని పట్టుకున్నాడు. మోషే అంటారు కదా, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను ఆదుకుంది, నీ చెయ్యి నన్ను పట్టుకు. ఎక్కడో త్రొట్టిల్లేవా? అడుగులు తడబడ్డాయా? సంథింగ్ హ్యాపెన్. ఎక్కడో అడుగులు తడబడిపోతున్నాయి. 2-3 విషయాలు చెప్తాను. 37వ కీర్తన 23 నుంచి 28 వరకు నోట్ చేసుకోండి. అలాగా 37వ కీర్తన 23 నుంచి 28, 23 చదువుతారు. 37వ కీర్తన 37వ కీర్తన ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. వారి ప్రవర్తనను చూసి ఆయన యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనక అతడు నేల మీద పడ్డా సరే లేవకుండా ఉన్నాడు. రే శామేలో రా, క్యారెక్టర్లన్నీ వాడికి. ఏకఛత్రాధిపతి వాడే అన్ని క్యారెక్టర్లన్నీ వాడికే. పద్దాక క్యారెక్టర్ ఎక్కడ మార్చేది? దేవుడు చెయ్యిని పట్టుకున్నాడు. నేను ఇక్కడ మాట రాసుకున్నా, ఆయనతో పోరాడి తెగించి హాని పొందకుండా బట్టగట్టినోడు ఎవడైనా ఉన్నాడా? లేడు. దేవుడు అంటారు, వీడు నా దృష్టికి మంచోడుగా కనబడుతున్నాడు కనుక వీడి చెయ్యని నేను యెహోవా పట్టుకొని ఉన్నాడు. దేవుడు పట్టుకొని ఉంటే వీడు తెగించి వదలవయ్యా, వదిలో, ఎంతకాలం నన్ను ఎదగనేకుండా పట్టుకుంటా, వదులు అన్నాడు. కొడితే ఒకటే దెబ్బ పగిలిపోద్ది. దేవునితో వ్యాజ్యవాడి పోరాడి విదిలించుకుంటారు. యెహోవా అతను చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక ఒకవేళ వాడు పడ్డా దేవుడు వాడిని చెప్పాలి. వాడు పడ్డా దేవుడు వాడిని, ఎందుకంటే వీడి ప్రవర్తన, వీడి నడక నేను రాసుకున్నా. నడత, పడక, ప్రవర్తన ఇవి ముఖ్యం. దేవుని దృష్టికి మంచోడుగా కనబడుతున్నాడు కనుక వీడు కింద పడుతున్నా దేవుడు వదిలిపెట్టకుండా యేసన్న గారు చెప్తా ఉంటాడు. వాళ్ళ నాన్నగారు చెన్నై తీసుకెళ్ళి ఏలు పట్టుకో, ఏం పట్టుకోవాలంట? ఏలు పట్టుకుంటే అస్తమాట్లు వదిలిపెట్టి ప్లాట్ఫామ్ దగ్గర కూర్చుంటున్నాడంట. అక్కడ కూర్చొని లక్కతో తయారు చేసిన పాములు ఇట్లా టొక్కుతుంటే అక్కడ కూర్చో ఉన్నాడంట. వాళ్ళ నాన్నగారు అటు ఇటు తిరిగి రేడి ప్లాట్ఫామ్ వాడు రారా ఏలు పట్టుకో. ఓసారి కొట్టే నక్షత్రాలు కనబడ్డాయంట. రెండోసారి వచ్చి మరలా ఏం రెడీగా ఉన్నాడంట, కొడతాడేమోనని. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అన్నాడంట. రెండోసారి కొట్టవాలంట. నిన్ను కొట్టడం కదా, ఏలు పట్టుకో అనకపోతే నీ చెయ్యే నేను పట్టుకోను ఉంటే నేను ఎక్కడ వదిలిపెట్టేవాడిని కాదుగా నిన్ను. ఈ రాత్రి మీ చేతిని ప్రభువుకి అప్పగించండి. వెళ్ళిపోండి, ఆయన చేతిలోకి వెళ్ళిపోండి. జగటమన్న కుమ్మరి వాని చేతిలో ఉన్నట్లు యేసయ్యా నేను నీ చేతిలోకి వచ్చాను. నీతో పోరాడి తెగించి వ్యాజ్యమని నేను జయించలేను ప్రభువా. నా నడక, నా పడక మొత్తం నీకు అప్పచెప్పేస్తాను. దావీదు అంటారు, ఒకప్పుడు నేను చిన్నపిల్లాడిని, ఇప్పుడు పెద్దోడిని అయ్యా. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా యెహోవా నీతిమంతులు చేయి విడిచిపెట్టడం నేను ఎక్కడా ఈయనే కాదు, వీళ్ళ సంతతిని, తరతరాల్ని నా దేవుడు విడిచిపెట్టాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎప్పుడంటే నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి అప్పగించుకున్నప్పుడు దేవుని బిడలు అధోగతి పాలైన, అత్యున్నత స్థితి అయినా, అగాధమైన ఉన్నత స్థితి అయినా, ఏ స్థితిలోనైనా నా దేవుని యొక్క ఆధిపత్యానికి నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి అప్పగించుకుంటే నా ప్రభువే నీ కుడి చేతిని పట్టుకొని ప్రయోజనకరమైన మార్గములలో నిన్ను నడిపించునుగాక. 73వ కీర్తన 23-24 చదువుదాం. 73వ కీర్తన 23-24.
అయినను ఆ, నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. నా కుడి చెయ్యి నా కుడి చేతిని నీవు పట్టుకొని ఉన్నావు. అంతేకాదు, నీ ఆలోచన చేత మీ ఆలోచన చేత నన్ను నడిపించి అంతము మహిమలోకి చేర్చుకుంటావు. నా దేవుని ప్రియులారా, నా దేవుని ప్రియుల, దేవుని బిడలు అధోగతి పాలైన, అత్యున్నత స్థితి అయిన, అగాధ జలముల్లో ఉన్న, ఉన్నత స్థానాల్లో ఉన్న ఆయన చిత్తానికి మాత్రమే అప్పగించుకోవాలి. యేసు క్రీస్తు అంతటి వారే, థ్యాంక్ యూ, యేసు క్రీస్తు అంతటి వారే నా తండ్రి, నా తండ్రి. ఈ హైపర్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు నాయన, నా వల్ల కావట్లేదు బాబు. కాసేపటికి మీ చిత్తమే సిద్ధించునుగాక, మీకు అప్పగించు. ఆ క్షణాన అపజయము అని అనుకున్నారు శత్రువులు. అంతలోనే వాళ్ళ ఆనందం ఆవిరైపోయింది. అఖండ విజయంతో ప్రభు లేచారు పైకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాలుగో మాట 80వ కీర్తన 15వ వాక్యం. 80వ కీర్తన 15వ వాక్యం. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను, దేవా, నీ కుడి చేత్తో నాటబడిన మొక్కని, కాయము, నీ కుడి చేత్తో నాటబడిన మొక్కని కాయము, దయచేసి నన్ను, నా కుటుంబాన్ని కాపాడు ప్రభువా. దైవజనాంగమా, నిన్న రాత్రి దైవజనులు చెప్పారు చూడండి, దాచమాకండి, దాచమాకండి. పరిస్థితి ఏమిటో ప్రభుతో చెప్పండి. పై వాక్యాలు చూద్దామా, కింద వాక్యాలకు వద్దామా? దారుణం, దారుణం, దారుణం. ఏమిటా దారుణం? ఒకప్పుడు 10-11లో 9 నుంచి వచ్చిన బాగానే ఉంటుంది. ఆ తర్వాత మీరు గమనిస్తే 12వ వాక్యం, త్రోవన నడుచు వారందరూ దానిని తెంపివేయునట్లు దాని చుట్టుపక్కల ఉన్న కంచె నీ వేళ పాడు చేశావు. అడవి పందులు దాని మీదకి వచ్చి పెకిలిస్తున్నాయి, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, ఒకప్పుడు ఐగుప్తు అనే లోకములో పాపములో బ్రతికేవు. నా ప్రభువు నిన్ను ప్రేమించి ఐగుప్తు అనే విగ్రహారాధన, ఐగుప్తు అనే పాపం, ఐగుప్తు అనే ఇనప సంకెళ్ళు, ఐగుప్తు అనే బానిసత్వం, ఐగుప్తు అనే కాడి కట్లను తెంచి నా తండ్రి తీసుకొచ్చి నాటాడు. నా తండ్రి తీసుకొచ్చి నాటాడు. నా తండ్రి కుడి చెయ్యే కదా నిన్ను ఆళ్ళు వీళ్ళు కాదు నాటింది నిన్ను. సర్వశక్తి కలిగిన నా దేవుని స్వహస్తాలతో కదా నిన్ను నాటింది. ఏంటి నీ పరిస్థితి? ఎందుకు అట్లా తయారైపోయావు? సంథింగ్ హ్యాపెన్, ఏదో జరుగుతూ ఉంది. అందుకే ఒక సేవకుడు ప్రాధేయపడుతున్నాడు, నా తండ్రి నాటని మొక్కలైతే పెరికివేయబడతాయి, నా తండ్రి నాటని మొక్కలైతే పెరికివేయబడతాయి. కానీ మీరు నా తండ్రి నాటిన మొక్కలు కదా. నేను ఇక్కడ ఒక మాట రాసుకున్నాను. చాలా సందర్భాల్లో సేవకులమైన మేము అదిగో వాళ్ళని గురించి, వీళ్ళని గురించి, ఆ విశ్వాసుల గురించి, ఈ విశ్వాసుల గురించి ఎంతో మదన పడిపోతున్నాం. ఛాయలు బతుకు జడ దేవుడు పీకేస్తే బాగుండేళ్ళని. ఎంతకాలం మానసికంగా సేవకులను బాధ పెడతారు. సేవకుల గుండెల్లో నిప్పులు పోస్తున్నారు వీళ్ళు. ఎన్నోసార్లు మదన పడుతూ ఉంటాం, ఆ తర్వాత గుండెల్లో వేదన. అయినా నా దేవుడు వాళ్ళని నాటితే నేను పెరికేయమన్నాడు. నేనెంత, నా బతుకెంత. నా తండ్రి గనక నాటకపోతే పెరికేస్తాడు దేవుడు. ఒక్కొక్కళ్ళు జాగ్రత్త, జాగ్రత్త. నీ ప్రార్థన, నీ పాటలు, నీ భక్తి, నీ శ్రద్ధ, నీ కానుక, నీ అందచందాలు కాదు నా దేవునికి అవసరమైంది. దేవుడు ఏదో చూశాడు నీలో, ఏదో చూశాడు నీలో. అందుకే దేవుడు నిన్ను కాపాడుతూ 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 వస్తున్నాడు. జాగ్రత్తగా 80వ కీర్తన 18వ వాక్యం,
80వ కీర్తన 18వ వాక్యం. అప్పుడు మేము ఎప్పుడు అప్పుడు మీరు పెరికేయకుండా మమ్మల్ని కాచి కాపాడితే దెన్ మేము నీ యొద్ద నుంచి తొలగిపోము. ఈ తొలగిపోము అనేది ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో మీరు తొలగిపోతున్నారు. ఒకటి తిమోతి పత్రికలో ఉంది, ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. కొంతమంది విశ్వాసులు దానిని అపేక్షించి విశ్వాసము నుండి 2 పేతురు పత్రికలో ఉంది, పరిశుద్ధమైన ఆజ్ఞల నుండి తొలగక, పరిశుద్ధమైన దేవుని ఆజ్ఞల నుంచి తొలగక. 3 యాకోబు పత్రిక సత్య మార్గమును విడిచి తొలగక. 4 విత్తనాలను గూర్చిన ఉపమానం, శోధన కాలంలో మీరు తొలగిపోకుండా. కోరహు కుమారులను గురించి సభాముఖంగా సెల్యూట్ చెప్పాలి వాళ్ళకి. 44వ కీర్తన 17-18 చదువుతారు. 44వ కీర్తన 17-18. ఇదంతయు మా మీదకి వచ్చినను. ఏదమ్మా ఏమొచ్చింది? ఒకడు భోజన పదార్థానికి గొర్రె పిల్లను అప్పచెప్పినట్లుగా నీవే మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ నోట్లో పెట్టావు. ఉందా? ఒకడు భోజన పదార్థానికి గొర్రె పిల్లను అప్పగించినట్లుగా దేవా నువ్వే తీసుకెళ్ళి వాళ్ళ నోట్లో పెట్టావు. 24 గంటలు మమ్మల్ని చూస్తే అపహాస్యం, హేళన, అట్లాంటి భయంకరమైన పరిస్థితి. తెలుగు బైబిల్లో నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నలిపితివి. తెలుగు బైబిల్లో నక్కలు, ఇన్ ఇంగ్లీష్ డ్రాగన్స్. డ్రాగన్ అంటే చైనా వాళ్ళ ఉంటుంది చూడండి, గడ సర్పం. నక్కలు కాదు, నక్కలు అయితే ఛాయ్ అంటే వెళ్ళిపోద్ది. అక్కడ ఘట సర్పాలను చోట నీవు మమ్మల్ని, అయ్యో సిగ్గు చేత తల కప్పుకుంటున్నాను బాబోయ్, ఇన్ని వచ్చాయి మా మీదకి. ఇప్పుడు చదువు, ఇదంతా మా మీదకి వచ్చినా మేము నిన్ను మరువలేదు, మేము మిమ్మల్ని మర్చిపోలేదు బోధకుడా. నీ నిబంధనను మీరి ద్రోహులము కాలేదు, మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే. ఒక్కొక్కళ్ళ గురించి ప్రభు మాట్లాడుతున్నారు. సేవకుడు ఆవేదన ఏంటో తెలుసా? దేవా అది ఆ మొక్కని మీ కుడి చేత్తో నాటేవు నాయనా, పందులు వచ్చి పీకేస్తున్నాయి, కుక్కలు వచ్చి పీకేస్తున్నాయి. ఒక్కసారి జాగ్రత్త. దేవుని చేతిలోంచి పక్కకి వెళ్ళామా, సాతానుగాడు ఎవరిని మింగుదుమా అని కాచు కూర్చున్నాడు. ఆఖరిగా ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. పరమగీతాల గ్రంథం 8వ అధ్యాయం, 3వ వాక్యం. అతని ఎడమ చెయ్యి, పరమగీతాల గ్రంథం 8వ అధ్యాయం 3వ వాక్యం. అతని ఎడమ చెయ్యి అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుకున్నది. స్తోత్రం చెప్పండి గట్టి. ఫీల్ ఎమోషన్ ఆఫ్ ప్రశన్స్. ఎడమ చెయ్యేమో తల కింద పెట్టాడట, కుడి చేత్తో ఏమో కౌగిలించుకున్నాడు. ఏముంది? అప్పుడప్పుడు పేపర్లో రాస్తుంటాడు, ప్రపంచ కౌగిలింతల దినోత్సవం. హల్లెలూయా చెప్పు. ప్రపంచ ఆ మధ్య ఒక బుర్ర తక్కువది హాయ్ బేబీ ఇవాళ నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు అందంట. ఇవాళ ఏంటి? ఇవాళ ఏం లేదు, గాంధీ జయంతి కాదు, నెహ్రూ జయంతి కాదు, ప్రేమికుల దినోత్సవం దినం పెట్టే రోజు తద్దినమా, అదేంటి శారదమా, అది కాదు. వాట్
ఇవాళ ఏంటి మర్చిపోయావు నువ్వు? నేను మర్చిపోవడం అసలు ఈరోజు ఏమున్నాను. ఇవాళ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం తెలీదా నీకు? గిఫ్ట్ ఇవ్వవా నాకు? ఎయిడ్స్ తెచ్చుకో, పోవే తెక్కలదానా. ప్రతిదాని ఒక దినం ఉంటుంది కదా. నా ప్రభు తల కింద ఎడం చేయి పెట్టాడట, కుడి చేత్తో కౌగిలించుకున్నాడట. ఏముంది నా ప్రభు? 4 దశాబ్దాల క్రితం పాట రాశారు యేసన్న గారు. సంబరమే యేసు కౌగిలిలో, సర్వాంగ సుందరుడై వచ్చువేళ. అద్భుతం, అద్భుతం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. అందుకే మన పాటల్లో నీ కవిగిల్లో ఉంటాం, మమేకమైపోతాం, ఉద్వేగభరితం. వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని, సిద్ధపడిన రాజుగా నీవు నా కోసం వస్తావని. రావడం మనం యేసయ్యని చూస్తుందా? రాయ్యా దా అంటావా? యేసన్న గారు అంటారు, ఈ భూమి మీద చచ్చిపోయిన వెంటనే అదిగో అక్కడ కళ్ళు తెరుస్తా. కళ్ళు తెరిచిన వెంటనే యేసయ్య నా దగ్గరకు వస్తుంటాడు. నేను అమాంతకెళ్ళి యేసయ్యని గట్టిగా వదిలిపెట్టాయండి బాబా. యేసయ్య అంటాడు, వదిలిపెట్టు బాబా. వదిలిపెట్టమంటే ఎందుకు వదిలిపెట్టవరా? ఎన్నోసార్లు కళల్లో చూశాను మిమ్మల్ని, ఎన్నోసార్లు దర్శనాల్లో చూశాను, ఎన్నోసార్లు వాక్య ప్రత్యక్షత ద్వారా చూశాను. ఇప్పుడు మిమ్మల్ని కళ్ళారా చూస్తున్న వల్ల కావట్లేదు బాబు. కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా, అట్లా ఎన్ని పాటలు రాసుకున్నాను బాబా. యేసు ప్రభు రోజున కపెర్నహూము పట్టణంలో వెళతా ఉంటే వెనక శిష్యులు ఉంటారుగా, నువ్వు గొప్ప నేను గొప్ప. పేతురు అంటారు, బ్రదర్స్ హలో తాళపు గుర్తు ఇక్కడ ఉన్నాయి. ఏముంది? మీ ఈజ్ ద యోధా అంటాడు. హలో అన్నా, యేసు ప్రభు కాపీ తాగిన డబ్బులు నేనే ఇచ్చేది. ఈ ఫైనాన్షియల్ మినిస్టర్ ఇక్కడ, ఏంటి ట్రెజరర్ ఇక్కడ. వీళ్ళందరిలో మత్తయి కొంచెం కలెక్టర్ చదువుకున్నాడు కదా, టచ్ చేసుకుని తిరుగుతుంటాడు. హలో ఎవడి బాధలాడితే యోహాను వస్తాడు, ఏమి తెలియనోడు లాగా వస్తాడు. హలో, మీ దగ్గరకు వచ్చి ప్రభు అడగాలి ప్రేమిస్తున్నావా లేదని. నన్నైతే అట్లా కాదు, ఆయనే ప్రేమించాడు నన్ను, నేను గొప్పోడిని. ఇదే గొడవ. యేసు ప్రభు వెనక్కి తిరిగి అన్నారు, ఏంటి మీరు ఏదో గొడవ పడుతున్నారు? ఏమి లేదు ప్రభు. హల్లెలూయా. ఇక వీళ్ళకి ఎట్లయినా బుద్ధి చెప్పాలి. రేపు చిన్న పిల్లోడిని ఒకటి పట్టరండి రా, ఎవరైనా చిన్న పిల్లోడిని ఒకటి పట్టరండి. ఆడు కరెక్ట్ యేసు నామములో. నువ్వు ఆగురా, ఏడు నైజీరియా ఒకటి రాండిరా దమ్మా. సరే బలం లేకపోయినా ఎత్తుకుంటాను రా నిన్న. ఇది మంచి క్యారెక్టర్ వచ్చిందిరా. శిష్యులు కొట్టుకుంటున్నారు, మార్కు సువార్త 9లో కొట్టుకుంటున్నారు. యేసు ప్రభు, అరే ఏదైనా పీట పెట్టకపోయారా, మరి నా వల్ల కాదేమరా. ఇద్దరు ఎత్తుకోలేండి రే. సరే నువ్వు ఇక్కడ ఉండు, నీవు రెండో క్యారెక్టర్. యేసు ప్రభు పిల్లోని ఎత్తుకొని కౌగిలించుకొని చదువు. మార్కు సువార్త 9వ అధ్యాయం 36వ వాక్యం. సిది సైడ్ చదవాలి. మార్కు 9:36. ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్య నిలబెట్టాడు. రే కుర్చీ పట్టరా, నిలబెట్టాడంట. నిలబెట్టా కౌగిలించుకున్నాడు. రా కుర్చీ పట్టరా అమ్మా. నిలువబెట్టి వారిని ఎత్తి కౌగిలించుకొని. సరే నిలబెట్టుకొని కౌగిలించుకుంటాను, నా వల్ల కావట్లే. స్టాండ్ హియర్ ఓకే. ఒక నిలబెట్టి
అని ఎత్తి ఆ, కౌగిలించుకొని కౌగిలించుకొని ఇట్టి చిన్న బిడ్డలతో ఇట్లా చిన్న బిడ్డలతో ఒకనిని ఆ, నా పేరిట చేర్చుకునివాడు ఆ. నన్ను చేర్చుకొనును. మొదటి మాట, నన్ను ఈ చేర్చుకునివాడు చిన్న పిల్లల వలె మారండి. ఈ చిన్న పిల్లల వలె మారండి. దాని అర్థం ఏంటో తెలుసా? క్రొత్తగా జన్మించిన చిన్న పిల్లలు దేవుని బిడ్డలో నిర్మలమైన మనస్సు కలిగిన వాళ్ళైతేనే నా ప్రభు కవిగిట్లోకి వెళతారు. దేవుని బిడ్డలో నిర్మలమైన హృదయం కలిగి ఉంటేనే నా ప్రభు కవిగిట్లోకి వెళతారు. 10వ అధ్యాయం 16వ వాక్యం. God bless you. What is your name? My name is Covenant. Your name is ఆ బిడ్డలను Covenant. వీడి పేరు కోవినెంట్ అంటే నిబంధన. God bless you. Where is your shoot? తడిసిపోయిందా? God bless you. రెండో క్యారెక్టర్ వచ్చి రే చదువు. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు పిల్లలు. ఆ మార్కు బిడ్డలను సువార్త 10వ అధ్యాయం 13 నుంచి 16వ వాక్యం. ఆ బిడ్డలను ఆ బిడ్డలను ఎత్తి వామ్మో కౌగిలించుకొని వారి మీద ఆశీర్వదించెను. హల్లెలూయా. యేసు ప్రభు పిల్లల్ని కౌగిలించుకొని వాళ్ళ తలల మీద చేతులుంచి ఆశీర్వదించాడట. హల్లెలూయా. ఆఖరి మాటగా చెప్తున్నాను, ఈ రాత్రి నా ప్రభువే మీ అందరి తలల మీద చేతులుంటి కుడి చేతులుంచి ఆశీర్వదించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. సే హల్లెలూయా. Hallelujah. All glory be to God. What is your name? My name is Courage. Courage. His name is Covenant. Good. You have brothers and sisters? Good. You can understand my English? Yes. Yes? Okay. Salle. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. 9వ అధ్యాయంలో చిన్న పిల్లల వలె మారండి. 10వ అధ్యాయంలో కౌగిలించుకుని వాళ్ళని ఆశీర్వదించు. వాళ్ళ తలల మీద చేతులు ఉంచాడట. ఈ రాత్రి ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే నా దేవుని కుడి చేయి మీ మీద పెట్టబోతున్నాడు. లేచి నిలబడదామా? ప్రేమాస్వరూపి పరిశుద్ధుడైన తండ్రి, ఈ శుభరాత్రి కూడి వచ్చినటువంటి ఈ ప్రజలందరితో మీరే మాట్లాడారు. మీ కుడి చేయి ఆశీర్వాదాలు ఈ రాత్రి మీ ప్రజలు పొందుకోవాలని మీరు కోరుకున్నారు. అందుకే ఒక్కొక్కరితో మీరే ముఖాముఖిగా మాట్లాడినందుకు స్తుతిస్తూ ఉన్నాను. మీ బిడ్డలు కూడా తండ్రి మాట్లాడే మాటలు మీరు అని శ్రద్ధా భయభక్తులతో ప్రతి మాటను గ్రహించి హృదయములో చేర్చుకున్నారు తండ్రి. సంపూర్ణముగా మీ మాటలకు ఒక్కొక్కరు స్పందించారు. ఈ రాత్రి మీ కుడి చేతి ఆశీర్వాదాలు ఆత్మీయతలు మీ ప్రజలందరూ పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. మీ కుడి చెయ్యి ఆదుకొనును అని, మీ కుడి చెయ్యి భయపడవద్దని ధైర్యపరచునని, మీ కుడి చెయ్యి విడిచిపెట్టక ప్రతి ఒక్కరిని కుటుంబాలను పట్టుకొనునని, మీ కుడి చెయ్యి కాపాడుతుందని, మీ కుడి చెయ్యి మీ కౌగిటిలోనికి మీ ప్రజలను చేర్చుకొని ఆశీర్వదిస్తూ ఉందని ఈ రాత్రి మీ ప్రజలందరితో మీరు మాట్లాడారు. మరి గొప్ప ఆశీర్వాదములకు ఈ ప్రజలందరూ ప్రాప్తులగునట్లుగా ఈ ప్రజలందరూ వారి ప్రాణములను మిమ్ములనే హత్తుకొని మీ రెక్కల క్రిందనే జీవిస్తూ
ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి కృప చూపించమని కోరుకుంటూ ఉన్నాను. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టక ఈ రాత్రి ప్రతి ఒక్కరిని మీ వాక్య ప్రక్షాళన చేత దర్శించి ఆశీర్వదించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ మాటలన్నిటినీ అందరి హృదయములలో స్థిరపరచండి, భద్రపరచండి. ఇప్పటి వరకు మీ పక్షముగా నిలిచినటువంటి మీ సేవకులను కొలతలేని మీ ఆత్మాభిషేకముతో నింపినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వారిని మరుగు చేసి పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరికి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్నందుకై, ప్రతిబింబింప చేసుకున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. రాబోయే రోజులు మరింతగా మీ సేవకులు బలపరిచి అభిషేకించి వాడుకొని మీ సంపూర్ణమైన చిత్తాన్ని అంతవరకు నెరవేర్చి ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోండి. గుడారాల పండుగ ఈ 2వ రోజు రాత్రిని కూడా ఆశీర్వాదకరముగా జరిగించినందుకై మీకే సర్వ ఘనత, మహిమ, ప్రభావములను ఆరోపిస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ మైదానంలో నిలిచిన వారికి, లైవ్లో పాల్గొని దూరాన ఉన్న ప్రజలకును ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.